సభాయ నమః అంటూ సభాసదస్సుకు నమస్కరిస్తూ సోదరులు మల్లినేని పెరుమాళ్ గారికి మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విశిష్ట అతిథులందరికీ పేరు పేరున, ఎందుకంటే చాలా మంది వచ్చారు, ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేస్తూ వేదిక ముందున్నటువంటి బిడ్డలందరికీ నా శుభాశీస్సులు నేను అందిస్తున్నాను. పెరుమాళ్ గారు నన్ను పరిచయం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అని చెప్పి వారు చెప్పారు. కానీ ఒక రకంగా నన్ను నేను పెరుమాళ్ గారి ఆడపడుచుగా నేను భావించుకుంటాను. ఎందుకంటే ఇంతకు ముందు ఏ కార్యక్రమం అయినా కూడా వెంటనే నాకు పిలుపు వచ్చేది. దాంట్లో భాగంగానే అక్కడ ఉన్నటువంటి ఆ బిల్డింగ్ కావచ్చు, మరి ఇవాళ ఫౌండేషన్ వేసుకున్నటువంటి హాస్టల్ బిల్డింగ్ కావచ్చు, దానిలో నేను భాగస్వామిని అవుతూ పాల్పంచుకోవడం అన్నది నిజంగా నాకు చాలా ఆనందాన్ని కలిగించేటువంటి విషయం. కనుక అంతటి ఆదరాభిమానాలు కనబరుస్తూ, అంత ప్రేమని కనబరుస్తూ ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా నన్ను భాగస్వామిని చేసినటువంటి పెరుమాళ్ గారికి మరి ఒక్కసారి నేను నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ కార్యక్రమం సంక్రాంతి సంబరాలు. ఇందాక వక్తలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పాశ్చాత్య ఒరవడిలో మన బిడ్డలందరూ కూడా కొట్టుకుపోతున్నటువంటి సందర్భంలో మన సంస్కృతిని వారికి తెలియజేయాలని, మన సంస్కృతిని కాపాడుకోవాలి అనేటువంటి భావనతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని కాలేజ్లో నిర్వహించుకోవడం అన్నది ఇది చాలా చాలా ప్రధానమైనటువంటి విషయం అని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే బిడ్డలకి మన సంస్కృతి గొప్పతనం గురించి మనం తెలియజేయవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. సమ్యక్ కృతయే సంస్కృతి అన్నారు పెద్దలు. అంటే ఒక జన సమూహం అనుసరించేటువంటి జీవన విధానమే సంస్కృతి అని చెప్పి మన పెద్దలు చెప్పారు. అటువంటి మన సంస్కృతి ఈ మధ్య కాలంలో ఒకంత ప్రమాదంలో పడింది అనేటువంటి విషయాన్ని గ్రహించి ఈ రకంగా విద్యార్థుల చేత చక్కటి సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ వారికి మన సంస్కృతి యొక్క గొప్పదాన్ని తెలియజేస్తూ ఏమాత్రం కూడా అటు ఇటు కాకుండా మన సంస్కృతిని సంరక్షించుకోవడానికి పెరుమాళ్ గారు చేస్తున్నటువంటి ప్రయాసకి మరి ఒక్కసారి నేను వారిని అభినందిస్తున్నాను. ఈ యొక్క ప్రాంతంలో ప్రమాణాలతో కూడినటువంటి విద్యని ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకు అందివ్వాలి అనేటువంటి తపనతోటి ఆలోచనతోటి ఎన్నో వ్యయ ప్రయాసాలకి ఓర్చి పెరుమాళ్ గారు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ ని ఇంతకు ముందు వారి తండ్రి గారు కావచ్చు, ఇప్పుడు వారు కావచ్చు, దాన్ని అంచెలంచెలుగా పెంచుతూ ఈనాడు దగ్గర 3,800 మంది విద్యార్థులకి చక్కటి విద్యను అందించేటువంటి ఒక మంచి సంస్థగా తీర్చిదిద్దినటువంటి నేపథ్యంలో మనం అందరం కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. సాధారణంగా ఆడపిల్లల్ని దూర ప్రాంతాలకు పంపించాలంటే ఒకంత భయపడుతూ తల్లిదండ్రులు ఆడపిల్లల్ని ఉన్నత చదువు కన్నా కూడా చదువు మాన్పించేసి ఏదో మంచి సంబంధం వస్తే పెళ్లిళ్ళు చేసినట్లయితే వారు స్థిరపడతారు అనేటువంటి భావన కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి సందర్భంలో ఒక మంచి విద్యా సంస్థని ఇక్కడ స్థాపించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడ్డలకి సైతం మంచి విద్యని వారికి అందిస్తూ వారి కాళ్ళ మీద వారు నిలబడే సమర్థులుగా ఈనాడు మల్లినేని గారు తీర్చిదిద్దుతున్నారు. కనుకనే ఇందాక నాగభూషణం గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మిమ్మల్ని అందరినీ చప్పట్లు చరిచి వారికి అభినందనలు తెలియజేయమన్నారు. మరి ఒక్కసారి మనం వారికి అభినందనలు తెలియజేద్దాం. ఇటు మన సంస్కృతిని అటు ఉన్నతమైనటువంటి విద్యని మన బిడ్డలకి ఏ విధంగా మల్లినేని కుటుంబం అందిస్తూ వస్తుందో యథావిధిగా రాబోయే కాలంలో కూడా ఇదే విధంగా మరి మంచి విద్యని ప్రమాణాలతో కూడినటువంటి విద్యని బిడ్డలకి అందిస్తూ
ఈ యొక్క విద్యా సంస్థలు దినదినాభివృద్ధి చెందాలి అని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మీ అందరికీ మరి ఒక్కసారి నా ఆశీస్సులు అందిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. అదేవిధంగా మరి ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయురాలు మాజీ కేంద్ర మంత్రి వర్యురాలు అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా మన పెద్దలు ఉదయ భాస్కర్ గారు, మన బుజ్జి చౌదరి గారు, యశ్వంత్ గారు చేసినటువంటి సోదరి మండలు పత్రికా విలేకరులు అందరికీ కూడా ముందుగా నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మీరందరూ కూడా ఈ రోజున చాలా అదృష్టవంతం. సంక్రాంతి అంటే ఇది ధనుర్మాసం, శివుడికి విష్ణువుకి చాలా ఇష్టమైనటువంటి నెల ఈ నెల. ఈ టైంలో మీ అందరి చేత చక్కటి ఓణీలు మరి మంచి కలర్ఫుల్ గా ఒక సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేయడం, అది ఒక ఆంధ్రులకు ఆడబిడ్డంటే ఒక మన పురంధేశ్వరి గారిని గెస్ట్ గా పిలవడం సరే మాట్లాడడం ఏదో వచ్చి మాట్లాడతాం వెళ్ళిపోతాం. కానీ మీ అందరికీ ఆదర్శం మేడం గారు. మాట్లాడాలన్నా నుంచున్నా హావభావాల్లో కానీ చదువులో కానీ ఎక్కడైనా సరే పురంధేశ్వరి గారి యొక్క గొప్పతనం మీకు ఆదర్శంగా మీరు అందరూ పైకి వెళ్ళాలి. అదేవిధంగా ఈ రోజున మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని ఈ కాలేజీకి పంపిస్తా ఉన్నారు. పంపించినందుకు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి. అదేవిధంగా మీ యాజమాన్యానికి రేపు పొద్దున మీరు అమెరికానో ఏదైనా కంట్రీ వెళ్తే ఫలానా కాలేజీలో చదువుకున్నాం, ఈ కాలేజీ వల్ల మా జీవితం మరి ఒక మంచి డిసిప్లైన్ గా వచ్చిందనేదే రావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, మరి పురంధేశ్వరి గారు పొద్దు నుంచి ఈ కాలేజీకి రావాలని చెప్పి ఎన్ని ప్రోగ్రాంలు ఉన్నా కూడా ఇక్కడ ఈ సంక్రాంతి సంబరాల్లో మీరందరూ కూడా ఒక పక్కన మేము చాలా కార్యక్రమాలు చూడలేకపోతున్నాం. అక్కడ గంగిరెద్దులు ఉన్నాయి, మరి గొబ్బెమ్మలు, మరి సంక్రాంతి మంట కూడా పెట్టినట్టున్నారు. ఒక పక్కన మరి ప్రభలు పెట్టారు, ఎద్దుల బండి పెట్టారు, మరి ముగ్గులు, ఇవన్నీ కూడా ఒక మంచి కార్యక్రమాలు మీ అందరితో చేయించినందుకు మీరు ఇందులో మనస వాచ ఇందులో పాల్గొని సక్సెస్ అయ్యి మరలా మీరు జీవితంలో బాగా స్థిరపడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు చీఫ్ గెస్ట్ డాక్టర్ శ్రీమతి పురంధేశ్వరి గారు, పి ఉదయ భాస్కర్ గారు, మిగతా అతిరథ మహారథులు ఈ ప్రోగ్రాంకి సంక్రాంతి సంబరాలకి మనకి ఈ కాలేజ్కి రావడం అనేది చాలా ఆనందం. మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్. మా పిల్లల్ని బ్లెస్ చేయడానికి ఈ ప్రోగ్రాం మీరు మీ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. అలాగే ఉదయ భాస్కర్ గారికి, మిగతా పెద్దలు పాతూరు నాగభూషణ్ గారు, బుచయ్ గారు, తులసి యోగేష్ గారు, టొబాకో బోర్డ్ చైర్మన్ యశ్వంత్ గారు, మిగతా పెద్దలకి అందరికీ మరొకసారి మా మలినేని కుటుంబం నుంచి ధన్యవాదాలు సార్. మీరందరూ వచ్చి మా పిల్లల ప్రోగ్రామ్స్ అందరూ చూస్తున్నందుకు. ఈ ప్రోగ్రాము ఇక్కడ చూస్తున్న ప్రతి ఐటమ్ ఇక్కడ చూడండి, కొందరు ఈ డెకరేషన్స్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఇక్కడ వీళ్ళు చేస్తున్న డ్యాన్సులు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా ఇంజనీరింగ్, డిప్లొమా, పీజీ విద్యార్థులు, ఫార్మసీ విద్యార్థులు. నిజంగా మీరు 10-15 రోజుల నుంచి ఈ ప్రోగ్రాం మీరు ప్రాక్టీస్ చేయటం అనేది మనం ఎక్కడ కల్చర్ అనేది పోకుండా, ట్రెడిషన్ పోకుండా మనం ఇది ఒక మంచి రెప్లికా ఇవ్వటం, సంక్రాంతి సంబరాలు రెప్లికా మనం ఇవ్వటం అనేది నిజంగా చాలా ఆనందం. అండ్ ఐ అగైన్ విష్ అవర్ ఆల్ ద స్టూడెంట్స్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ క్లబ్ స్టూడెంట్స్, అదర్ కల్చరల్ యాక్టివిటీ స్టూడెంట్స్, ముఖ్యంగా మన అప్పారావు గారికి, డిఎస్కే గారికి, మన డీన్స్ కిషోర్ బాబు గారికి, అందరికీ ఫ్యాకల్టీ, హెచ్ఓడీస్ అందరికీ ఈ ప్రోగ్రాం ఇంత బాగా మీరు కండక్ట్ చేస్తున్నందుకు, ఇంత బ్రహ్మాండంగా పార్టిసిపేట్ చేస్తున్నందుకు తల్లిదండ్రులకు ముఖ్యంగా మీకు మా మీద నమ్మకం పెట్టి పిల్లలు ఇక్కడికి పంపించి మా కాలేజ్ని నమ్మి మీరు ఇక్కడికి చేర్పించినందుకు ముఖ్యంగా ఫ్రెషర్స్కి మరొకసారి ధన్యవాదాలు. ఇదే మనకి అక్కడ ఫార్మసీ బిల్డింగ్ చూస్తున్నాము. మేడం చేతుల మీద ఉండగానే అక్కడ మనకి ఆ ఫార్మసీ కాలేజ్ బిల్డింగ్ ఇనాగ్రేట్ చేయడం జరిగినప్పుడు ఈరోజు మనకి న్యూ హాస్టల్ బిల్డింగ్ దాదాపు 800 కెపాసిటీ తోటి మనం కొత్త హాస్టల్ బిల్డింగ్ నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాము. నిజంగా చాలా హ్యాపీ మేడం, మీరు ఈ ప్రోగ్రామ్ మాకు వచ్చి కొత్త హాస్టల్ బిల్డింగ్ మీ చేతుల మీద ఉండగా మరొకసారి అది ఫౌండేషన్ స్టోన్ లే చేయటం అనేది ఉదయ భాస్కర్ గారికి మీకు ధన్యవాదాలు మరొకసారి. ఇక్కడ దాదాపు
మన గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఇక్కడ ఇంజనీరింగ్, డిప్లొమా, పీజీ, ఫార్మసీ కాలేజ్, ఇవన్నీ మనకి ఇక్కడ ఉమెన్స్ కాలేజ్ ఇక్కడ నడపడం జరుగుతూ ఉంది. మా నాన్నగారు ఫౌండర్ చైర్మన్ సింగరాయకొండ, ప్రకాశం జిల్లా. అక్కడ ఇంకొక గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మేము ఈ సంవత్సరం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా అక్కడ సింగరాయకొండ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఐ థింక్ విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్, ఇక్కడ వచ్చిన పెద్దల బ్లెస్సింగ్స్ తోటి అక్కడ స్కూల్ కూడా మేము ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తున్నాము. అండ్ ఐ హోప్ యూ హ్యావ్ వెరీ గ్రేట్ టైమ్ అండ్ స్టూడెంట్స్ హ్యావ్ ఏ వండర్ఫుల్ సంక్రాంతి సంబరాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ విష్ వన్స్ అగైన్ ఆల్ అవర్ గెస్ట్స్ and all the parents wish you a happy Sankranti. Thank you very much.